నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంటుంది? అసలు ఏంటి అన్న కారణం గనక తీసుకుంటే, మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఒక కారణమైతే, మీరు పుట్టినటువంటి సంవత్సరం 1980 నుండి 92 మధ్యలో ఉన్నవారికి కూడా ఎక్కువగా వివాహాలు అవ్వటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే 80 నుండి 92 మధ్య వచ్చినటువంటి గ్రహణాలన్నీ కూడా అది సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు. వచ్చిన గ్రహణాలన్నీ కూడా గురు శుక్ర బలాలు పోగొట్టేవిగా అంటే గురుడి నక్షత్రంలో పడటం గాని, గురుడి రాశిలో పడటం గాని, శుక్రుడి యొక్క నక్షత్రంలో పడటం గాని, శుక్ర రాశిలో పడటం గాని ఈ గ్రహణాలు ఇలా రావటం వల్ల మీకు గురు శుక్ర బలాలన్నవి లోపించి వివాహ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 80 నుండి 92 మధ్యలో చూసుకుంటే ఉద్యోగ సమస్యలున్నా ఎక్కువగా వీరికే ఉంటాయి. వైవాహిక సమస్యలున్నా గాని ఎక్కువగా ఈ 80 నుండి 92 మధ్య పుట్టిన వాళ్ళకే ఉంటాయి. కాబట్టి ఈ గురు శుక్ర బలాల్ని పోయినటువంటి గురు శుక్ర బలాల్ని తిరిగి మనం ఎలా తెచ్చుకోవచ్చు అనేది మీకు ఈ యాస్ట్రో వాస్తు మంత్ర ద్వారా ఈరోజు పరిచయం చేయబోతున్నాను. నేను చేసిన ప్రతి వీడియోలో కనీసం తక్కువలో తక్కువ ఒక 50-60 మంది సుమారుగా అందరూ కూడా కాల్ చేసి, అయ్యగారు మీరు చెప్పినట్టు చేశామండి. మా అమ్మాయికి పెళ్ళయింది, మా అబ్బాయికి పెళ్ళయింది అని చెప్పేసి చాలా మంది చెప్పారండి. దానికి చాలా సంతోషపడ్డాను నేను కూడా. అలానే ఇంకొక విధానం ఏదైనా సరే ఇద్దాము. దేనికంటే ఈ వివాహం వీడియోల ద్వారా ఎంతో కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే నాకు కూడా మంచిగానే అనిపిస్తుంది. నాకు కూడా పుణ్యం ఎట్టుకుపోదు. కాబట్టి కొంతమంది కన్నా వివాహం అవుతుంది అనేటువంటి ఈ ఉద్దేశంతోటి యాస్ట్రో వాస్తు మంత్ర కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. లాస్ట్ వీడియోలో మీకు తంత్ర పరిచయం చేశాను. దాని తర్వాత యాస్ట్రో వాస్తు పరిచయం చేశాను. ఇప్పుడు యాస్ట్రో వాస్తు మంత్ర. ఇప్పుడు నేను చెప్పినట్టుగా గ్రహణాల వల్ల గురు శుక్ర బలాలు పోయినప్పుడు వివాహం అన్నది ఆలస్యం అవడం అనేది చాలా సహజంగా జరుగుతుంది. మరి ఈ గురు శుక్ర బలాన్ని తిరిగి మళ్ళీ మనం ఎలా తెచ్చుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ యాస్ట్రో వాస్తులు ఏం తెలియజేస్తుంది? శుక్రుడు ఉండేటువంటి ప్లేస్‌ని ఆగ్నేయం మూల తెలియజేస్తుంది. అలానే గురుడు ఉండేటువంటి ప్లేస్ ఎక్కడ అంటే ఉత్తరంలో ఉంటుంది. ఈ వాస్తు విధానం ద్వారా మనకి పోయిన ఈ గురు శుక్ర బలాలే కాబట్టి దీనికి సంబంధించిన ఈ గురు శుక్ర బలాలకి సంబంధించిన ఏదైనా మంత్రం రాసి నేను చెప్పినట్టుగా మీరు చేయండి. ఏంటి అంటే శుక్ర బలం రావటం కోసం ఆగ్నేయం మూలలో ఏదైనా సరే రెడ్ కలర్ చార్ట్ గాని, రెడ్ కలర్ పేపర్ ఏదైనా తీసుకొని దాని మీద నేను ఒక మంత్రం చెప్తానండి. ఈ మంత్రాన్ని పక్కన కూడా డిస్‌ప్లే చేస్తాను. మీరది తెలుగులో, ఇంగ్లీష్‌లో, హిందీలో దేంట్లో అయినా సరే ఆ మంత్రం రాసుకొని ఆగ్నేయం మూలలో పెట్టాలి. ఆగ్నేయం మూలలో కూడా ఎక్కడ ఎక్కువ పెట్టాలి అంటే ఆగ్నేయాలు 2 వస్తాయండి. ఒకటి తూర్పు ఆగ్నేయం, 2 దక్షిణ ఆగ్నేయం. కాబట్టి ఇది వీలున్నంత వరకు తూర్పు ఆగ్నేయంలో పెట్టడానికి ట్రై చేయండి. ఆగ్నేయం మూల కిచెన్ ఉంటుందండి. వంటలు వండేటప్పుడు ఎలా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి నేను చెప్పేటువంటి ఏ మంత్రమైనా సరే నేను చెప్పినటువంటి షేప్‌లో మీరు రాసి, మీరు సుమారుగా 5 అడుగుల కన్నా పైన ఉండేటట్టుగా ఆ యొక్క నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఆ పేపర్‌లో రాసి మీరు 5 అడుగుల పైన అతికించడానికి ట్రై చేయండి. మరి ఈ శుక్రుడికి సంబంధించిన మంత్రం అండి. ఈ మంత్రం మీరు ఎక్కడ వెతుక్కున్నా దొరకదు. చాలా యూనిక్ మంత్రము. ఈ మంత్రాన్ని గనక మీరు ఏం లేదు ఒక రెడ్ కలర్ పేపర్ తీసుకొని దాన్ని ట్రయాంగిల్‌గా త్రిభుజాకారంగా కట్ చేసి, ఆ త్రిభుజాకారంలో బ్లూ కలర్ పెన్నుతోటి రాయండి. ఏంటి ఆ మంత్రం అంటే ఓం శుక్రాయ దత్తాత్రేయ శివబాబా. ఓం శుక్రాయ దత్తాత్రేయ శివబాబా. ఈ మంత్రాన్ని ఈ ట్రయాంగిల్ కలర్ షేప్‌లో రాసి మీరు ఆగ్నేయం మూలలో అతికించండి. ఎక్కడ? తూర్పు ఆగ్నేయంలో అతికించండి. అలానే గురుబలం తిరిగి తెచ్చుకోవడానికి ఏం చేయాలి అంటే మీరు ఏదైనా సరే ఇలా లైన్స్‌గా ఉంటాయండి. బ్లూ కలర్ లైన్స్‌గా మీరైనా సరే డ్రా చేయండి. దేనికంటే అక్కడ ఉండేది వాటర్ ఎలిమెంట్. ఈ వాటర్ ఎలిమెంట్‌ని యాక్టివేట్ చేయాలి. ఆగ్నేయంలో ఆల్రెడీ ఫైర్ ఎలిమెంట్‌ని రెడ్ కలర్ ట్రయాంగిల్ ఎప్పుడైతే పెట్టారో మీరు ఫైర్ ఎలిమెంట్‌ని యాక్టివేట్ చేశారు. అలాగే వాటర్ ఎలిమెంట్‌ని యాక్టివేట్ చేయాలి. ఈ వాటర్ ఎలిమెంట్‌లో గురుడికి సంబంధించిన మంత్రం వేయాలి. వాటర్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది? నేను పక్కన పిక్చర్ కూడా వేస్తాను చూడండి. ఈ వాటర్ ఎలిమెంట్ ఒక తెల్ల పేపర్ తీసుకొని మీరైనా సరే ఇలా అని ఈ లైన్స్ ఉంటాయి కదా! ఇలా లైన్స్ ఉంటాయి. అంటే వాటర్ వెళ్తున్నట్టుగా ఒక చిన్న ఇది మీ పెన్నుతో అయినా సరే రాసేసి దాంట్లో రాయాల్సినటువంటి మంత్రం ఏంటంటే ఓం గురవాయ దత్తాత్రేయ శివబాబా. ఓం గురవాయ దత్తాత్రేయ శివబాబా. ఈ మంత్రాన్ని రాసి మీరుంటున్నటువంటి ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టండి. ఒకటి ఆగ్నేయంలో పెట్టారు, ఇంకోటి ఉత్తరంలో పెట్టారు. గురు శుక్ర బలాలు మీకు తిరిగి మళ్ళీ మీరు తెచ్చుకుంటున్నారు. కాబట్టి వివాహం అవ్వడానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఈ యాస్ట్రో వాస్తు మంత్ర గనక మీరు పర్సనల్‌గా అడిగితే నేను చాలా మందికి చెప్పాను. నాది కన్సల్టేషన్ ఫీజు ఉంటుందండి.
అది ఎంత ఏంటి అన్నది మీరు ఫోన్ చేయడం ద్వారా కానీ, లేదంటే వాట్సాప్‌లో నమస్కారం అండి అని చెప్పి మీరు మీ డీటెయిల్స్ పెట్టి మీ ఫీజు ఎంత అని అడిగితే నేను ఇమ్మీడియేట్‌గా మీకు రిప్లై ఇస్తానండి. కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. అయితే ఈ ఆస్ట్రో వాస్తు మంత్రాల ద్వారా మీకు ఉపయోగం ఏంటి అంటే, మీరు ఎక్కడా కూడా ఎళ్లి ప్రింటౌట్లు కూడా తెచ్చుకోవాల్సిన పని లేదు. నేను చెప్పినటువంటి షేపులు ఏవైతే ఉన్నాయో, ఆ షేప్‌కి సంబంధించినవి, తర్వాత ఆ కలర్‌కి సంబంధించినటువంటి పేపర్లు తెచ్చుకొని మీరు కట్ చేసుకొని నేను చెప్పిన మంత్రం రాసి, నేను చెప్పినటువంటి మూలలో పెట్టడం ద్వారా మీకు ఏ సమస్య అయినా, ఒక వివాహం అనే కాదు, ఎలాంటి సమస్య అయినా సరే దూరం అయిపోయి మంచి రిజల్ట్స్ వస్తాయండి. దీంట్లో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు ఎలాంటి జపాలు, హోమాలు, తర్వాత పుణ్యక్షేత్రాలు తిరగటాలు లాంటివి మాత్రం ఉండవండి. నేను చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో, నేను చెప్పినటువంటి కలర్ పేపర్ మీద రాసి మీరు ఉంటున్నటువంటి ఇంట్లో పెట్టుకోవటం ద్వారా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఈ ఆస్ట్రో వాస్తు విధానం ఏంటంటే, మనకి మామూలు తంత్ర విధానం కన్నా కానీ, మంత్ర విధానం కన్నా కానీ చాలా యాక్యురేట్‌గా, చాలా ఫాస్ట్‌గా నేను అనుకున్న దానికన్నా ముందుగానే రిజల్ట్స్ వస్తున్నాయండి. అందుకని చెప్పి మనందరం కూడా ఈ ఆస్ట్రో వాస్తు ఫాలో అయ్యి మీకు కావాల్సినటువంటి రిజల్ట్స్ తెచ్చుకుంటారని. నమస్కారం.